శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. డిసెంబర్ 28 నుంచి ఫిబ్రవరి 5వ తారీఖు వరకు కుజుడి యొక్క సంచారం అనేది జరుగుతుందన్నమాట. కుజుడి యొక్క సంచారం అనేది మనకు ఎటువంటి ప్రభావాన్ని ఇస్తుంది అనేది కూడా చూద్దాం. మనం ముఖ్యంగా చూసినట్లయితే 45 రోజుల పాటు కుజుడు ఒక రాశిలో సంచారం అనేది చేస్తూ ఉంటాడు. అప్పుడు ద్వాదశ రాశుల వారి మీద కూడా ప్రభావం అనేది ఉంటుంది. మరి ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా ద్వాబోతున్నటువంటి 45 రోజులు కుజుడు ఎటువంటి ప్రభావాన్ని ఇవ్వబోతున్నాడు, ఈ యొక్క ఏవైతే ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ప్రభావాన్ని ఇవ్వబోతున్నాడు, అసలు కుజుడు ఎటువంటి గ్రహం అనేది చూద్దాం, ఎటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతాడు అనేది చూద్దాం. కుజుడు ఎప్పుడైతే మంచి స్థానాల్లో సంచారం చేస్తున్నప్పుడు అంటే 3, 6, 10, 11 స్థానాల్లో ఉన్నప్పుడు యోగాన్ని పట్టించగలుగుతాడు అన్నమాట. అన్ని రాశుల వారికి ఇది పాజిటివ్ న్యూస్ ఇవ్వదు, కొన్ని రాశుల వారికి కొంచెం నెగిటివ్గా కూడా ఉంటుందన్నమాట. నెగిటివ్నెస్ కూడా మనిషి అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి, అప్పుడే మనిషి జాగ్రత్తగా ఉంటాడని చెప్పి నా పర్సెప్షన్. ఓకే, అది తీసుకోకపోవటం అనేది మనిషిని బట్టి ఉంటుంది. మనమైతే ఉన్నది ఉన్నట్లుగానే చెప్పాలి. అన్ని రాసుల వారికి అన్నీ బాగుంది అన్నట్లు, మరి ఎవరు కష్టపడుతున్నట్లు. ఇప్పుడు మనం చూసినట్లయితే కుజుడు ఎటువంటి ఫలితాలు మంచి యోగాలను ఇవ్వగలుగుతాడు అనేది కూడా మనం చూద్దాం. ఎప్పుడైతే కుజుడు మంచి స్థానాల్లో యోగకారకమైనటువంటి స్థానాల్లో ఉన్నప్పుడు యోగాన్ని ఇవ్వగలుగుతాడు అన్నమాట. వృత్తిపరంగా అనుకూలతను ఇవ్వగలుగుతాడు, రాజకీయ పరంగా కూడా అనుకూలతను ఇవ్వగలుగుతాడు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులకి చాలా యోగాన్ని ఇవ్వగలుగుతాడు. అలాగే ల్యాండ్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వాటిలో సొల్యూషన్ ఇవ్వగలుగుతాడు. వైవాహిక జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి భూమిక పోషించగలుగుతాడు. వృత్తి వ్యాపార రీత్యా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. ముఖ్యంగా వైవాహిక జీవితంలో చాలా రోజులు చాలామంది ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారన్నమాట. వారందరికీ వచ్చేటప్పటికి ఒక ముగింపు ఇవ్వగలుగుతాడు అన్నమాట కుజుడు మంచి స్థానంలో ఉన్నప్పుడు. కోర్టు రిలేటెడ్ కేసెస్లో కూడా అనుకూలత ఇవ్వగలుగుతాడు. వ్యాపారంలో ముఖ్యంగా వచ్చేటప్పటికి ఎవరైతే రియల్ ఎస్టేట్ వ్యాపారం కానీ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ చేసేవారికి కానీ క్రూడ్ ఆయిల్స్లో పనిచేసేటువంటి వారు, ధన సంబంధితమైన వ్యవహారాలు చూసేటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. ఇప్పుడు ద్వాదశ అంటే మనం చూసినట్లయితే గ్రహ సంచారం అనేది ఎలా ఉన్నది అని చూసినట్లయితే మనకు గురువు వచ్చేటప్పటికి మేషంలో ఉన్నాడు. నేను ముందు నుంచి చెప్తున్నాను, గురువుకి లగ్నాత్గా ఎప్పుడైతే రాహు 12వ ఇంట్లో ఉన్నప్పుడు గురువు యోగాన్ని ఇవ్వడు. అలాగే వచ్చేటప్పటికి కేతువు వచ్చేటప్పటికి కన్యలో, రాహు వచ్చేటప్పటికి మీనంలో ఉన్నాడు. శుక్రుడు, బుధుడు, కుజుడు కలిసి వచ్చేటప్పటికి మనకు తులలో నుంచి, శుక్రుడు వచ్చేటప్పటికి తులలో నుంచి తన యొక్క మార్పు వృచ్చికలో సంచారం జరుగుతుందన్నమాట. అలాగే కుజుడు వచ్చేటప్పటికి మనకు వృచ్చికలో ఉన్నాడు. ఇప్పుడు డిసెంబర్ 28 వచ్చేటప్పటికి మనకు రాబోతున్న మార్పు వచ్చేటప్పటికి డిసెంబర్ 28లో ఫిబ్రవరి 5వ తారీఖు వరకు ధనస్సులో సంచారానికి మారబోతున్నాడు అన్నమాట. అలాగే బుధుడు కూడా కలవబోతున్నాడు. బుధుడు వృచ్చికలో కొనసాగబోతున్నాడు. కొన్ని రోజులు కుజుడు బుధుడితో కలవబోతున్నాడు, కొన్ని రోజులు అన్నమాట. తర్వాత రవి కుజుడు కలిసి కొన్ని రోజులు ధనస్సులో సంచారం చేయబోతున్నారు. అలాగే రవి ఎట్ ద ఎండ్ ఆఫ్ అంటే 40 ఫిబ్రవరి నెల చివరికి మొదట్లోకి వచ్చేటప్పటికి రవి బుధుడు వచ్చేటప్పటికి మనకు మకర సంక్రమణ అనేది జరగబోతుంది. మకర సంక్రమణ అనేది ఎంతో గొప్ప పండుగ. సో మకర సంక్రాంతి అని చెప్పి కూడా అంటాం. మనకు జనవరి 15వ తారీఖు యాక్చువల్గా వచ్చేటప్పటికి మకరంలోకి రవి సంచారం అనేది మొదలవబోతుంది అన్నమాట. అలాగే శని వచ్చేటప్పటికి మనకు తన యొక్క సంచార రీత్యా తన యొక్క సంచారం అనేది కుంభంలో జరుగుతున్నది అన్నమాట. ఇప్పుడు డిసెంబర్ 31వ తారీఖున ఇంకొక ఇన్సిడెంట్ కూడా జరగబోతుంది అన్నమాట. అది గురువు వచ్చేటప్పటికి వక్రత్వం ఏదైతే ఉందో అది అంతం అవ్వబోతున్నది. గురువు వక్రత్వం అంతం అవ్వబోతుంది అన్నమాట. అంటే వక్రత్వంలో ఉన్నప్పుడు గురువు అంత పూర్తి యోగాన్ని చాలామందికి ఇవ్వలేదు. ఎందుకంటే గురువు తిరిగి మళ్ళీ వేరే రాశికి అయితే వెళ్ళలేదు, అక్కడే వక్రత్వంలో అదే స్థానంలో ఉన్నాడు కాబట్టి తను పూర్తిగా పూర్వ రాశి యొక్క ఫలితాన్ని అయితే ఇవ్వలేదు. అది మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు కుజుడి యొక్క సంచారం అనేది ఏ యొక్క రాశుల వారికి ఎటువంటి ఫలితాన్ని ఇవ్వబోతుంది అనేది మనం చూద్దాం. మిథున రాశి వారికి ఎలా ఉంది? మిథున రాశి వారికి మనం చూసినట్లయితే సప్తమంలోకి రాబోతున్నటువంటి కుజుడు యోగ్యకారకుడు కాదన్నమాట. ఎందుకంటే 90 డిగ్రీస్లో కరెక్ట్గా వచ్చేటప్పటికి ఇప్పుడు కుజుడు రాబోతున్నాడు. కుజుడు యొక్క దృష్టి కరెక్ట్గా ఈ యొక్క రాశి వారి మీద ఉంది. తద్వారా వచ్చేటప్పటికి ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి 45 డేస్. మరియు అలాగే తీసుకునేటువంటి నిర్ణయాల్లో కుజుడి యొక్క ప్రభావం అనేది ఉంటుందన్నమాట. అంటే రజోగుర ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. అధికమైనటువంటి కోపాన్ని ముఖ్యంగా కంట్రోల్ చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైన సూచన. ఏదో ఒక పని చేయాలి అని చెప్పి తొందరపాటి తనంతో మీరు చేసేటువంటి పనులు మీకే అది అనర్థంగా తయారవుతుంది కాబట్టి
తగు జాగ్రత్తలు తీసుకోండి, స్లోగానే తీసుకోండి, స్టడీగా ఉండండి. డిసెంబర్ 28వ తారీఖు నుంచి ఈ కుజ సంచారం అనేది 45 రోజుల పాటు జరుగుతున్నది కాబట్టి రాశి వారికి కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైన సూచన. వైవాహిక జీవితంలో మనస్పర్ధలకు గురి చేసే విధంగా ఉంది కాబట్టి జీవిత భాగస్వామితో కానీ మీరు రిలేషన్షిప్స్తో ఎవరితో అయితే కొనసాగుతున్నారో అంటే ఎవరితో అయితే కలిసి ఉంటున్నారో వారితో ఒక మాట మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాల్సినటువంటి ముఖ్యమైన సూచన. ఎందుకంటే ఈ రాశి వారికి సప్తమంలో కుజుడు, అష్టమంలో రవి ఇద్దరు యోగకారకమైనటువంటి స్థానంలో లేరన్నమాట. అష్టమంలో ఉన్నటువంటి రవి వచ్చేటప్పటికి అధికమైనటువంటి శరీర వేడిని, జ్వరపీడత్వాన్ని, కుటుంబంలో మానసిక చింతన కూడా కలిగిస్తుంటాడు. కాబట్టి ఇక మిథున రాశి వారు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైన సూచన అన్నమాట. ఎందుకంటే కొత్త సంవత్సరం రాబోతుంది, అలాగే కుజుడి యొక్క సంచారం అనేది సరైన స్థితిలో లేదు కాబట్టి మానసిక వ్యధని గురి చేసే విధంగా ఉంటుంది. నెగిటివ్ చెప్తున్నా అన్న కాదు, ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం కూడా ఒక తీసుకున్న డెసిషన్ అన్నమాట. ఎందుకంటే అంతా బాగుంది అన్నప్పుడు మరి కష్టపడేది ఎవరు అన్నట్లుగా కూడా అనిపిస్తుంటుంది. సో కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి. మీరు తీసుకున్నటువంటి నిర్ణయం అనేది చాలా ముఖ్యం అన్నమాట. ఎందుకంటే కొన్ని నిర్ణయాలు భాగస్వామ్యులతో చేసేటువంటి బిజినెస్లో చాలా ముఖ్యంగా కూడా భూమిక పోషిస్తాయి. మరి ఎవరితో బిజినెస్ చేస్తున్నాము అనేది చాలా ముఖ్యం అన్నమాట. బిజినెస్ చేసేటప్పుడు వారి యొక్క గుణగణాలు కూడా తెలుసుకొని కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయడం అనేది ముఖ్యం. సప్తమంలో ఉన్నటువంటి ఈ పాపగ్రహం ఏదైతే కుజుడు రాబోతున్నటువంటి కుజుడు మీ జాతక రీత్యా అంటే గోచార రీత్యా ఈ రాశి వారికి వచ్చేటప్పటికే కొన్ని కష్టాలను కలిగించే విధంగా ఉన్నాడు. కాబట్టి ముఖ్యంగా జాయింట్గా చేసేటువంటి బిజినెస్లో కొన్ని ఇష్యూస్ తలెత్తకుండా అప్పుడప్పుడు కోపాన్ని మీరు దాచుకొని ఉండటం కూడా కొద్దిగా మంచిదన్నమాట. ఎందుకంటే లేని పక్షంలో కొద్దిగా కష్టాన్ని కలిగించే విధంగా ఉంటుందన్నమాట. అదిగాక ధనక్షయం జరిగే విధంగా ఉంది. అంటే కావలసిన టైంలో డబ్బులు దొరకనటువంటి పరిస్థితి కూడా కలిగే విధంగా ఉందన్నమాట ఈ నెలలో. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలంటే కావలసినటువంటి ధన వృద్ధిని చేకూర్చుకోండి. ఎందుకంటే జనవరి కొత్త సంవత్సరం కాబట్టి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అలాగే వచ్చేటప్పటికి తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు వచ్చేటప్పటికి జనవరి నెలలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైన సూచన. అలాగే విద్యార్థులకు వచ్చేటప్పటికి కూడా ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి ముఖ్యమైన రోజులు అన్నమాట. ఎందుకంటే రవి సరైన స్థానంలో లేరు కాబట్టి జనవరిలో పోటీ పరీక్షలు ఏమన్నా ఉన్నా సరే లేకపోతే ఏదైనా పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్న వారు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైన సూచనగా చెప్పడం జరుగుతుంది. ఇక కుజుడు సరైన స్థానంలో లేనటువంటి వారు ఎవరికైతే సరైనటువంటి ఫలితాలు పొందట్లేదో వారు ముఖ్యమైన ఎటువంటి రెమెడీస్ చేసుకోవాలి, ఈ 45 రోజులు కుజుడిని బారి నుంచి ఎలా తప్పించుకోవాలి అంటే వీరు ముఖ్యంగా పూజించవలసింది వచ్చేటప్పటికి కుజగ్రహ శ్లోకాన్ని ఎక్కువగా పఠించాలి. అలాగే వచ్చేటప్పటికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన అనేది చేయటం అనేది చాలా మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. కుజుడికి ముఖ్యమైనటువంటి వారం వచ్చేటప్పటికి మంగళవారం రోజు కుజగ్రహ శ్లోకాన్ని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధనని, అలాగే వీరు ముఖ్యంగా పూజించాల్సినది వచ్చేటప్పటికి వీరు పూజించాల్సింది హనుమంతుడిని ఎక్కువగా పూజించాలన్నమాట. మంగళవారాల పూట ఆ యొక్క దేవ దర్శనాన్ని చేసుకోవటం వల్ల, అలాగే సింధూరాన్ని ధరించడం వల్ల కూడా ఆ యొక్క సింధూరం ఏదైతే ఉంటుందో మనకు ఆ యొక్క సింధూరాన్ని ధరించడం వల్ల కూడా ముఖ్యమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతారు. మంగళవారాల పూట ధనాన్ని ఎవరికి ఇవ్వకుండా ఉండటం, గోళ్ళని మంగళవారం పూట కట్ చేయకుండా ఉండటం, జుట్టుని మంగళవారం పూట కట్ చేయకుండా ఉండటం, మంగళవారం పూట ఎవరికి డబ్బులు వడ్డీకి తెప్పకుండా ఉండటం అనేది చాలా వరకు చాలా ప్రాబ్లమ్స్ని కంట్రోల్ చేస్తుంది అన్నమాట. అలాగే మంగళవారం పూట కుజుడు సరైన స్థానంలో లేనప్పుడు ఎక్కువగా ప్రయాణం చేయకుండా ఉండటం కూడా మంచి అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తుందని చెప్పి శాస్త్రం చెప్తూ ఉంది. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి. అందరికీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు.